నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయి. కలెక్టర్ అభిలాష అభినవ్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మానేరుకి ఘన నివాళులు. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్, అధికారులు, అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా మామిడి మండల పొన్కల్ ప్రభుత్వ పాఠశాల ఎన్సీసీ విద్యార్థుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకున్న కుతూహలం, శోధన, పరిశీలన వంటి పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని, విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా సొంతంగా ఇటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు తయారు చేయగలుగుతారన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. Once they complete their course, the motto of NCC is unity and discipline. जय श्रीमान. श्रीमान, परेड शुरू करने के लिए अनुमति चाहता हूँ. जय श्रीमान. మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఆన్లైన్ జరిగింది, ఆఫ్లైన్గా జరగలేదు. ఇంతకుముందు మనది ఆఫ్లైన్గా ఒక క్యాంపస్లో ఇదే సెయింట్ థామస్ స్కూల్లో జరిగింది. అప్పుడు పార్టిసిపేషన్ చూస్తేనే ఓన్లీ 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. కానీ ఈరోజు చూస్తేనే మన 2 హాల్స్ నిండిన ఉన్నాయి. మన దగ్గర దాదాపు 900+ పార్టిసిపెంట్స్ ఉన్నారు. మనకి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది వచ్చిన ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది మన పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అంటే ఇది చాలా గొప్ప విషయం, చాలా ప్రౌడ్ ఉండడానికి విషయం. దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఎంత మంచిగా ఇది ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అయింది. ఇది నంబర్స్ మనకి ఒక టాలీ చేస్తున్న ప్రమాదం కదా. సో నేను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ టెంపర్ అంటే దీనికంటే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సైంటిఫిక్ టెంపర్ ఉంటేనే మీరు ఏదో చూసినా మీరు క్వశ్చన్ చేస్తారు, ఇది ఎందుకు అట్లాగే ఉంది. అది క్వశ్చన్ ఉంటేనే మీకు సొల్యూషన్ వస్తుంది. అది సొల్యూషన్ ఉంటేనే మీకు క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. ఆ క్రిటికల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ ఉంటేనే మీరు లైఫ్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ అ స్టోరీ. ఇట్ సేస్ దట్ న్యూటన్ వాజ్ వన్స్ సిట్టింగ్ అండర్ అ యాపిల్ ట్రీ. యాపిల్ ఫెల్ ఆన్ హిస్ హెడ్. సో అది పై నుంచి కింద ఎందుకు వచ్చింది, ఆయనకి ఇది క్వశ్చన్, క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఫర్దర్ ఆయన కో-సైంటిస్ట్ కో-వర్కర్స్తో వెళ్ళి అడిగారు, ఇది పై నుంచి కింద ఎందుకు వచ్చింది, కింద నుంచి పైన ఎందుకు పోలే, పై నుంచి పైన ఎందుకు పోలే అంటే కింద ఏదో ఫోర్స్ ఉంది, అందువల్ల ఇది గ్రావిటీ కాబట్టి కింద వచ్చింది. సో ఇది ఎట్లా అయింది, సైంటిఫిక్ టెంపర్ ఉంటేనే, క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంటేనే ఇది ఇంకా పెద్దగా 3rd లా ఆఫ్ న్యూటన్, 1st లా, 2nd లా, 3rd లా అది వచ్చింది. కానీ మీకు అర్థం కాకపోతే మీరు డెఫినెట్గా అడగాలి. ఒకసారి కాకుండా 2 సారి, 3 సారి, 4 సారి మీకు అర్థం వచ్చిన వరకు మీరు అడగాలి. మీరు కన్విన్స్ ఉంటేనే అది అంశం కరెక్ట్ ఉందో అది నమ్మకం పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదో ఈ ఏజ్లో, మీది ఏజ్ చాలా చిన్న, మీరు ఏదో ఇప్పుడు గ్రహణిస్తున్నారు, అది మీకు లైఫ్లో మెంటల్గా ఉంటుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్ డెఫినెట్గా క్వశ్చన్ చేసి అర్థం చేసుకొని తీసుకోండి.
మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది క్రిటికల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. వై? లేకపోతే మన బుక్లో ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై అంటే ఏంటి? క్వశ్చన్ ఆన్సర్. టీచర్ చెప్పారు ఇదే 5 లైన్ ఆన్సర్ రాయాలి, ఇది 5 లైన్ ఆన్సర్ రాస్తేనే మీకు 5/5 మార్క్స్ వస్తుంది. అది ఉంటేనే ఏమవుతుంది, కొంతమంది స్టూడెంట్స్ అదే ఆన్సర్ అర్థం చేసుకోకుండా కూడా రెక్టిఫై చేస్తున్నారు. రెక్టిఫై చేస్తేనే ఏమవుతుంది, క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాయగలుగుతారు. కానీ అదే సేమ్ క్వశ్చన్ డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేశారు అనుకోండి, మీ అందరికీ ఆన్సర్ రాదు. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సైన్స్ ఫేర్ ఒక మంచిగా అవకాశం, ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారు అంటే ఒక మంచిగా ప్రమాణం మనకి. మన అందరూ నిర్మల్ జిల్లాలో సైంటిఫిక్ టెంపర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఇది ఒక ప్రమాణం ఉంది. సో నేను జిల్లా కలెక్టర్ అంటే నా తరఫు నుంచి యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ దట్ యు హావ్ కమ్ ఇన్ హ్యూజ్ నంబర్స్ అండ్ యు హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సైన్స్ ఫేర్. అంతకుముందు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథుల్ని అలవరచాయి. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేర్పబడ్డ వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పి రామారావు, గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, తహసీల్దార్ రాజు, ఎస్జీ పద్మ, ఎస్ఓ సలోమీకరణ, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే ఎదరాయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. సార్ రామారావు సార్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్మల్ మున్సిపల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండిపై గల మానేని విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ దళిత సంఘ నాయకులతో కలిసి పూలమాలలేసి ఘనంగా నివారించారు. అసమానత లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత అంబేద్కర్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ అమరే, అంబేద్కర్ అమరే. మొత్తం నాకు థ్యాంక్ యూ సార్. ఆరిపోయింది.
భారతదేశంలోనే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో చూడదగ్గ దేశం అంటే ఒక చట్టం ప్రకారం నడుస్తున్నదంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సాక్షాత్తు మనకు వారు చేసిన అంబేద్కర్ ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ అనేకమైన ఏ విషయాల్లో తీసుకున్నా కానీ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర మర్చిపోని చరిత్ర అని చెప్పక తప్పదని తెలియజేసుకుంటున్నాం. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన వల్ల ఇలా బడుగు బలహీన వర్గాలు భారతదేశం ఇలా ముందుకు పోతున్నదంటే, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుస్తున్నదంటే ఆయన యొక్క స్ఫూర్తి. మరి ఆ విధంగా ఇలా ప్రపంచ దేశాలతోని ఢీ కొంటున్నదంటే, ఇలా మనం ఆర్థిక వ్యవస్థ ఇలా 3వ స్థానం నుంచి మొదటి స్థానానికి పోతున్నదంటే, దగ్గరికి పోతున్నదంటే ఇలా భారతదేశంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక వ్యవస్థనే. మరి అలాంటి నాయకుడు ఇలా చనిపోవడం మన దురదృష్టకరము. మరి ఆయన యొక్క చనిపోయిన కానీ ఆయన ఆశయాలు ఇలా అందరూ పాటించి ఇలా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నాం మనమంతా. మరి అదే విధంగా ఈ విధంగా ఇలా మనమంతా నివాళులు అర్పించుకుంటున్నాం. గొప్ప వ్యక్తిని ఈయన కోల్పోయిన రోజు ఇలా. మరి అలాంటి నాయకుడు ప్రపంచ దేశాలన్నీ ఇలా కొనియాడుతున్నాయి. దేశంలో ముఖ్యంగా భారత రాజ్యాంగం మీద కూట్లు పొడిచే విధానం నడుస్తుంది. కాబట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కుల వివక్షతగా చూస్తూ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చితే భారతదేశం అంతటా అల్లకల్లోలం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ఈ దారిన పెట్టడానికి, ఈ రాజ్యాంగ వ్యవస్థను ముందుకు చేయాలంటే పాలకులు మారాలే తప్ప రాజ్యాంగంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన నాయకులు చైర్మన్ అన్నగారికి జేబీఎం తెలుపుతూ, నిర్మల్ పట్టణంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలకావడి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుసార్ నవయమూర్తి కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు. స్కంద షష్ఠిని పురస్కరించుకొని పల్లెడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కావాలన్నారు. అలాగే హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త అల్లుళ్ళ మురళీధరెడ్డి వినోదమ్మ దంపతుల ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకునే వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తేదీ స్కంద షష్ఠిని పురస్కరించుకొని మన హరిహర క్షేత్రం మల్లన్న గుట్టయందు మొట్టమొదటిసారిగా పలటిమల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ విధంగానైతే నిర్వహిస్తారో అదేవిధంగా కావడి సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అట్టి సేవా కార్యక్రమం రేపు పొద్దున 7:30 ప్రారంభమవుతుంది. బాల కావడితో క్షేత్రాన్ని విచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చుట్టూ కూడా 9 ప్రదక్షిణాలు చేసి తెచ్చినటువంటి పాలతో స్వామివారికి అభిషేకం ఉనర్చి తదనంతరం హోమ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతులమైన సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా మన హరిహర క్షేత్రం మల్లన్న గుట్టయందు ప్రతినిత్యం కూడా అయ్యప్ప స్వాములకి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విరామంగా జనవరి 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగేటటువంటి అన్నప్రసాద వితరణకు అయ్యప్ప స్వాముల సేవకి ఎవరైనా ముందుకు వచ్చే భక్తులు ఉన్నట్టయితే
విరాళాలను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి ఎండి బాలిక అహ్మద్ అన్నారు. మామడమండలోని పొన్కల్ గ్రామంలోని పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 20,000 నుంచి 1,60,000 రుణాలు ఇస్తున్నామని, వీటి ద్వారా పశువులు, గొర్రె, మేకలు కొనుగోలు చేసుకోవాలన్నారు. పశు వైద్యాధికారి షాహిర్ రియార్, రైతులు ముత్తెన్ రెడ్డి, రవి, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమింగ్ సార్, చాలా మంచిగా వామ్ వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా నాయకులు రామకిషన్ రెడ్డి, మారగొండ రామన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదన్ నరారి, సుభాష్రావు, రైజాన్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు యువంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధారణ కుటుంబంలో జన్మించి విదేశాలలో విధి నిర్వహించి మనకు రాజ్యాంగం రచించిన మహానుభావుడు బాబాసాహెబ్ గారు. మరి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం రాయిన సందర్భంగా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మరి తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గౌరవనీయులు తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి బంగారు తెలంగాణ దిశగా కూడా ఈరోజు 10 సంవత్సరాల పాలనలో కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అందాలని చెప్పేసి నిర్ణయంతో ఆ నిర్ణయానికి అనుగుణంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం అందరం నడవాలని చెప్పి సారంగాపూర్ మండల కేంద్రం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికలు ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, రైతు పండించిన సొన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ వంటి పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, నాయకులు రాజ్మహమ్మద్, శ్రీనివాసరెడ్డి, విలాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. దూరం ఎందుకుంటున్నారా? వేముల రేవంత్ రెడ్డి గారికి సారంగపూర్ మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వీరు బోనస్ సంఘాలకు బోనస్ ఇచ్చినందుకు మరియు 2 లక్షల రైతు రుణమాఫీ చేసినందుకు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం అధిష్టానానికి కూడా మా సారంగపూర్ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మల్ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ డిటెక్షన్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్టీసీ డిపో మీద ప్రథమారెడ్డి ప్రారంభించారు. దాదాపు 90 మందిని పరీక్షించారు. 90 మందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ పరీక్షలు చేసి 18 మందికి ఈసీజీలు, 12 మందికి టుడియకులు చేశారు. అనంతరం మందులను చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు విజయేంద్ర కుమార్, ఆర్ సంతోష్ గంగారుతో పాటు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ చంద్రరెడ్డి, వైద్యులు దామెర్ రాములు, ముఖేష్, రమేష్, ప్రశాంత్ వాగరే, దయాకర్, యాదవ్ శ్రీనివాస్, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ కృష్ణ, ప్రవీణ్, విజయపాతిక ల్యాబ్ నేరల్ హనుమంతు తమ సేవలు అందించారు. పలువురు వైద్యులు పాల్గొన్నారు.
నిర్మల్పట్నంలోని సెయింట్ థామస్ పాఠశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక పరీక్షలకు శుక్రవారం విద్యార్థులు తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలో తరలిరావడంతో పాఠశాల పరిసరాలు విద్యార్థులతో సందడిగా మారాయి. ప్రజాపాలన ప్రజా విచారణలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామలింగర్ ఆధ్వర్యంలో నిర్మల్పట్నంలోని వాసవి పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంపై పోలీసులు అవగాహన కల్పించారు. పోలీసులు వినియోగిస్తున్న ఆయుధాలు, బాంబు డిస్పోజల్ సామాగ్రి, వాటి వినియోగం, ప్రజలకు అందిస్తున్న సేవలు వివరించారు. వాసవి విద్యా సంస్థల కరస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎం రాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మంజరాపూర్ జడ్పీఎస్ఎస్ పాఠశాలను డిఐఓ నయనారెడ్డి, ఆర్బీఎస్కే టీం సందర్శించారు. స్కూల్లోని పిల్లలు కంటి పరీక్షలు చేశారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కార్యంలో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనాథ్, చైల్డ్ హెల్త్ టీం హైదరాబాద్, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పెట్టుకొని వద్దరు ఈ చాట్లో అన్ని చెప్తుంది కరెక్ట్గా. చెప్పు సాయమ్మ, ఈ 3 గీతలు ఎట్టున్నాయి? ఇది చెప్పు. ఇది 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 వెరీ గుడ్. ఇది ఎట్టుంది? ఇది సారంగాపూర్ మండలోని గ్రామాల్లో గురువారం బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ప్రజల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 60వ వర్ధంతి సందర్భంగా మామడ మండలంలోని కొట్టికల్ పొన్కల్ గ్రామాల్లో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వెంట ఉద్యోగులు ధర్నా చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో తమ డిమాండ్ను నెరవేర్చాలని కోరారు. ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతి ఉద్యోగ జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షలకు అవసరం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మేమందరము గత 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. ఈ సమగ్ర శిక్షలో దాదాపు మేము అన్ని రకాల వింగ్లలో ఉన్నాము. కేజీబీవి, ఎంఆర్సి, సిఆర్సి, ఈటీఐ, ఏఆర్పీలము. మేమందరం కూడా చాలీని వేతనాలతో పనిచేస్తున్నామండి, అవుతున్నాము. ప్రతి ఒక్కరం కూడా పీజీలు, ఎంఎస్సీలు, బీఎడ్లు చేసి డెడ్ క్వాలిఫై రోస్ట్ ఆఫ్ రిజర్వేషన్లో మేము నియమితులైన గత సంవత్సరం తెలంగాణ సాధించుకున్న తర్వాత గత ప్రభుత్వం మాకు ఎట్లాంటి న్యాయం చేయలేదు. ఆ సమ్మెకాలంలో మేము 20 రోజుల సమ్మె చేసిన టైంలో రేవంత్ రెడ్డి గారు మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తా అన్నాడు. గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ దాదాపు 1 ఇయర్ అయినా కానీ మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మేము మా డిమాండ్ల సాధన కోసము సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు రేపు చేసి ఎట్లాంటి మాకు ఏమైనా న్యాయం జరిగితే మేము
ఖచ్చితంగా మేము మంచి నిర్ణయాన్ని తీసుకుంటామని అనుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికై శనివారం జరిగే రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్ను జయప్రదం చేద్దామని టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి రాజన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శుక్రవారం పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని, సంవత్సరానికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ వాహనాల చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గంగన్న, కాజా సైదుద్దీన్, అజీం, మల్లేష్, భోజన్న, రవి, శేఖర్, నాగరాజు, సయ్యద్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలో వస్తే ఆటో కార్మికులను ఆదుకుంటానని చెప్పేసి ఆటో కార్మికుల సంక్షేమానికి సంవత్సరంకు ప్రతి డ్రైవర్కు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి భరోసానిచ్చి గద్దెనెక్కడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తున్నా ఆటో కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోవడం జరిగింది. పైగా రాష్ట్రంలో మహాలక్ష్మి పేరుతో ఫ్రీ బస్సులు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, మంచిదే. కానీ ఆటో కార్మికులు రాను పోను ప్రయాణికుల రాకపోకలకు ఆటోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాంటి ఫ్రీ బస్సుల తర్వాత ఆటో కార్మికులు ఆటోలలో ఎక్కేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆటోలలో ప్రజలు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులలో ఫ్రీ బస్ తోటి ప్రయాణాలు రాకపోకలు కొనసాగించడం బంద్ అయింది. దీనివల్ల ఆటో కార్మికుల కుటుంబాలు బ్రతకడం కడుదుబ్రంగా మారింది. ఇవాళ ఆటో కార్మికుడు రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి వరకు పోయి ఇంత పిల్లలతోటి చక్కగా తిరిగి పడుకుందాం అనుకుంటే వచ్చేటటువంటి పరిస్థితి లేక ఇవాళ ఆటోలకు కైకిలు దొరికేటటువంటి పరిస్థితి కూడా, కూలి దొరికే పరిస్థితి లేక, ప్యాసింజర్ ఎక్కలేనటువంటి పరిస్థితులలో ఆటో కార్మికులకు డబ్బులు రావడం లేదు. దీన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు ఫ్రీ బస్ ఎప్పుడైతే చెప్పి పెట్టాడో వెంటనే మేము పోయి గవర్నమెంట్ను కలిస్తే తప్పకుండా మిమ్మల్ని ఆదుకోవడానికి నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్కపోవడం చాలా సిగ్గుచేటు విషయమని వెంటనే ఈ హామీని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రం టీఎన్జీ సభలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు బహుజన లెఫ్ట్ పార్టీలో చేరారు. అంబేద్కరిజం ఆలోచన విధానంతో తెలంగాణ బహుజన రాజ్యాధికార లక్ష్యంగా ఈ పనిచేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బి జగదీష్, నిర్మల్ జిల్లా కన్వీనర్ కళ, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల పోషవ్వ, వనమాల శాంతి, జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో మరి బహుజన లెఫ్ట్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి దాంట్లో సంజీవ్ గారు, అదేవిధంగా అరుణ, మరి మహమూద్ గారు, మిగతా వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 26 మంది మహిళలు వీళ్ళు చేరడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఇప్పటికే మన కమిటీ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో బహుజన లెఫ్ట్ పార్టీ మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో నీలాల్ మరి జెండా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి అందరికీ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్రాలతో ఈ భారతదేశంలో మరి ప్రజలందరికీ కూడా సమాన్యాయం అందించేటువంటి లక్ష్యంతో మరి ఉన్నటువంటి ఆయన అందించిన స్ఫూర్తిని అంతర్జాతీయంగా మరి కార్మిక వర్గం, ప్రపంచంలో కార్మిక వర్గానికి మరి సృష్టించే సంపద మీద సర్వ హక్కులు ఉండాలని చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ ఈ 2 ఆలోచనలని మిళితం చేసి భారతదేశంలో సామాజిక విప్లవాన్ని మరి సోషలిస్టు విప్లవాన్ని సృష్టించాలనేది బహుజన లెఫ్ట్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి వీరందరూ ఈ పార్టీలో చేరినందుకు వారి అందరినీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు. సోన్ మండలం సిద్ధలగుంట గ్రామంలోని సిద్ధేశ్వరాలయ ప్రాంగణం అయ్యప్ప స్వామి నామాస్తంతో మారుమోగింది. వేద పండితులు చక్రవర్తుల తేజ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన శ్రీనివాసస్వామి, అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండుగ నిర్వహించారు. గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి 10 వెలిగించారు. గురుస్వాములు చెరిగారం చెన్నయ్య, జనార్దన్, భోజరెడ్డి, శంకర్, సిద్ధలకుంట అయ్యప్ప సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయి. కలెక్టర్ అభిలాష అభినవ్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మానేరుకి ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.